ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 14న జనసేన ఆవిర్భావ సభకు పటిష్ట ఏర్పాట్లు. మీడియా సమావేశంలో రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి. కలెక్టరేట్ వద్ద CITU ఆధ్వర్యంలో అంగన్వాడీలు ధర్నా. రాష్ట్ర సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లు అడుగుజాడల్లోనే పనిచేస్తా. పార్టీ నాయకులు, కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇచ్చిన టీడీపీ అధికార ప్రతినిధి వర్మ. కాకినాడ నగరంలో 2 నేరస్తులు అరెస్ట్. 6 లక్షల చోరీ సొత్తు స్వాధీనం. వివరాలను వెల్లడించిన DSP మనీష్ దేవరాజ్. ఇక వివరాల్లోకి వెళ్తే, పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో ఈ నెల 14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కాకినాడ నగరంలోని బి హబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆవిర్భావ సభ ఈ నెల 14వ తేదీన సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుందని, సుమారు 5 గంటల పాటు ఈ సభ జరుగుతుందని అన్నారు. సభకు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను చేయడం జరుగుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. ఈ సమావేశంలో ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ హరిప్రసాద్, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, బోలిశెట్టి శ్రీనివాసరావు, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, మాజీ ఎమ్మెల్యే పెన్నం దొరబాబు, పార్టీ మీడియా కోఆర్డినేటర్ తలాటం సత్య తదితరులు పాల్గొన్నారు. సభ పూర్తయిన తర్వాత ఆ సభా ప్రాంగణమే కాకుండా చుట్టుపక్కల కూడా హైవేలోనూ, గ్రామాల్లోనూ అన్ని చోట్ల కూడా ప్రజలకి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా ప్రిపేర్ చేయమని మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కోరారు. దాని మేరకు మేము సిద్ధం. భారతదేశంలో ఇప్పటివరకు ఎవరు కూడా ఇట్లా ప్లాన్ చేస్తుండరు. నిజంగా వర్తమాన రాజకీయాల్లో ఈ విధమైన ఆలోచనలు పర్యావరణం గురించి ప్రత్యేకంగా ఒక నమ్మకంతో, భవిష్యత్తు మనకు ఉండదు, మన పర్యావరణ జాగ్రత్త చూసుకోపోతే అనే ఆలోచనతో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. సుమారు 5 గంటల పాటు జరిగే ఈ సభ 4ంటికి ప్రారంభమవుతుంది. తప్పకుండా అనేక మంది నాయకులు అనేక అంశాలపైన కూటమిలో ఉన్నాం కాబట్టి మీ అందరం కూడా ఎంతో బాధ్యతతోటి రాబోయే రోజుల్లో చేయబోయే కార్యక్రమాలు, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ఇప్పటివరకు మేము 9 నెలల్లో ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగాం, ఆ కార్యక్రమాల గురించి కూడా మీ అందరం కూడా మాట్లాడతాం. మీరందరినీ కూడా సహకారం ఎంతో అవసరం. దూర ప్రాంతాల నుంచి వస్తున్న కార్యకర్తలకి, నాయకులకి ఈ రోజున మేము ఫైనలైజ్ చేసింది ఏంటంటే, తిరుగు ప్రయాణంలో మీకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా మీకు ఎంపీ గారు చక్కటి సలహా ఇచ్చారు. అదేవిధంగా బోలిశెట్టి శ్రీని గారు ఖచ్చితంగా 4 ప్రధాన రహదారుల్లో ప్రతి ఒక్కరికి కూడా భోజన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. అంగన్వాడీలకు కనీస వేతనాలు చెల్లించాలని విజయవాడలో జరిగే శాంతియుత ధర్నాకు బయలుదేరిన అంగన్వాడీలను తుని, సామర్లకోట ప్రాంతాల్లో పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ CITU ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు. కచేరిపేటలోని CITU కార్యాలయం వద్ద నుండి కలెక్టరేట్ వరకు అంగన్వాడీలు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా CITU జిల్లా అధ్యక్షులు దువ్వ శేషబాబుజీ, అంగన్వాడీల నాయకురాలు రాజేశ్వరి, గంగా భవానీలు మాట్లాడుతూ చారిత్రాత్మకంగా 42 రోజుల అంగన్వాడీ
హామీల సమ్మె సందర్భంగా శిబిరాల వద్దకు వచ్చి కూటమి ప్రభుత్వం రాగానే అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి 10 నెలలు గడుస్తున్నా జీతాలు పెంచకపోవడాన్ని అంగన్వాడీలు తప్పుపట్టారు. తక్షణం అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, మొబైల్ యాప్ పని భారాన్ని తగ్గించాలని, సుప్రీంకోర్టు చెప్పినట్లుగా గ్రాడ్యుటీ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చక్కల రాజ్కుమార్, మలక రమణ, పలువెల వీరబాబు, సత్యవతి, వీరవేణి, నారాయణమ్మ, వెంకటలక్ష్మి, నాగలక్ష్మి, మేడిశెట్టి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. మా పిల్లలు పోషించుకోవాలి, కుటుంబాలు నడపాలి. అలాగే ధరలు చూస్తే చాలా విపరీతంగా పెరిగిపోయాయి, గ్యాస్ ధరలు పెరిగాయి. వీటి అన్నిటికీ అనుగుణంగా మాకు జీతాలు పెంచినట్లయితే మేము కొంతలో కొంతైనా మేము సేవ్ అవుతామని సెలవు తీసుకుంటామండి. మరి ముఖ్యంగా ఏంటంటే మాకు ఈ సమ్మెలో భాగంగా ఈ రోజు మాకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు వేరు, ఈ రోజు మాకు చెప్పింది వేరు. మాకు కనీసం 26,000 జీతాన్ని మాకు ఇచ్చినట్లయితే మేము ఎంతో సంతోషిస్తాము. కాబట్టి ఈ సమస్యలు పరిష్కరించాలని మరొకసారి మేమందరం రోడ్డు ఎక్కాము. ఎక్కడ పడితే అక్కడ రైల్వే స్టేషన్లో అయినా ఎక్కడైనా ఎంతో మందిని అరెస్ట్ చేశారు. ఇది భావ్యం కాదు. ఇది వరకు ఎన్ని విధాలుగా చేసినా కానీ మళ్ళీ ఈ ప్రభుత్వంలోనే మాకు న్యాయం చేస్తారని మేము కోరుకున్నాం. కానీ అలాంటి పరిస్థితులు ఎక్కడా కనిపించట్లేదు. మాకు తగిన న్యాయం చేయాలనేసి నేను ఎంతో. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక బండి ఒకటి వేసుకుని రాష్ట్రం అంతా తిరిగి అన్ని సమ్మె శిబిరాలని పర్యటించారు. వాళ్ళు మేము అధికారంలోకి వస్తే మీకు సమస్యలు పరిష్కారం చేస్తూ ఉన్నారు. ఇప్పటికి 10 నెలలు అయింది, ఎంతవరకు పరిష్కారం చేసింది లేదు. వాళ్ళు పరిష్కారం చేయలేదని చెప్పి ఈవేళ ధర్నా చేయడం కోసం అని చెప్పి బయలుదేరారు మా వాళ్ళు. ఇది 20 రోజుల క్రితం ప్రకటన ఇచ్చావు, కనీసం ఇంతవరకు చర్చలు కూడా లేవు. ఈవేళ విజయవాడ వెళ్ళేటువంటి వాళ్ళు అంటే ఎక్కడికక్క అరెస్ట్ చేశారు. ఎన్నికల ముందేమో హామీలు ఇచ్చారు, ఎన్నికల తర్వాత ఏమో అరెస్టులు చేస్తారు. చంద్రబాబు నాయుడికి ఇది తగదని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఆయన ఇచ్చిన హామీల్ని అమలు చేయాలని కోరుతున్నాం. అంగన్వాడీలకి వేతనాలు పెంచాలని చెప్పి కోరుతున్నాం. మీరు ఈ పని చేయకపోతే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తాం. మేము ఈ రోజు రోడ్డు ఎక్కడానికి కారణం చంద్రబాబు నాయుడు గారండి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని మాట ఇచ్చారండి. ఈ రోజు మళ్ళీ మమ్మల్ని రోడ్డు ఎక్కించడానికి కారణం మేము ధర్నాలు చేస్తున్నామంటే మా బాధలు కొలిది మాకు పెరిగిన ఈ సమస్యలన్నీ మాకు వచ్చే జీతం 11,500 అండి. ఈ 11,500తో మాకు కూరగాయలు కొనుక్కుంటాము. ఇంట్లో వ్యవస్థలో వచ్చే పరిష్కారం ఇవన్నీ చేసుకోలేక మేము అడుగుతున్నామంటే మాకు బతకడానికి ముందుగా జీతం పెంచవయ్యా అంటే తర్వాత చనిపోయిన తర్వాత మాకు మట్టి ఖర్చులు ఇస్తానంటున్నారు. తర్వాత ఏమో మళ్ళీ ఇదేంటి రిటైర్మెంట్ బెనిఫిట్ 62 సంవత్సరాలు అయ్యాక ఇస్తానంటున్నారు. 62 తర్వాత మేము తింటామా, మా వెనకాల ఉన్న వాళ్ళు తింటారా? చనిపోయిన తర్వాత మాకు ఇస్తారా, మా వెనకాల ఉన్న వాళ్ళకి ఇస్తారా? ఇవన్నీ ఆలోచించి మాకేమొద్దండి, జీతం పెంచండి, గ్రాడ్యుటీ ఇవ్వండి, మాకు ఈ రెండు ముందుగా పరిష్కరించాలని కోరుకుంటూ సెలవు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ అడుగు జాడల్లోనే నిరంతరం ప్రజల కోసం పనిచేస్తానని, తన కోసం వారు ఏ నిర్ణయం తీసుకున్నా శిరసా వహిస్తానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రకటించిన ఎమ్మెల్సీ జాబితాలో మాజీ ఎమ్మెల్యే వర్మ పేరు లేకపోవడంతో పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తీవ్ర మనస్తాపం చెందారు. ఈ సందర్భంగా పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ తెలుగుదేశం పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి తాను కరుడు గట్టిన తీవ్రవాదినని, చంద్రబాబు నాయుడు, లోకేష్ అంటే తనకు ఎంతో అభిమానమని, తనకు పదవి రాకపోవడంపై ఎవరూ ఆందోళన చెందొద్దని, మనమందరం కలిసి తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేద్దామంటూ కార్యకర్తలకు పిలుపునిస్తూ వారిని సముదాయించారు. కాగా పిఠాపురం నియోజకవర్గం నుండి వేలాదిగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చారు. నా కొడుకు గిరీషు, అదేవిధంగా మన నాయకులు, వారి శ్రీమతులు, వారి పిల్లలు అందరం కూడా కష్టపడి పనిచేసి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు, ఆయనకి గౌరవం, ఆయన ఇచ్చిన ఆదేశాలకి అనుగుణంగా ఇంటింటికి ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు గారి గౌరవం నిలబెట్టింది పిఠాపురం తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తాం. అదే మా పిఠాపురం తెలుగుదేశం పార్టీ యొక్క క్రమశిక్షణ, మా పిఠాపురం తెలుగుదేశం పార్టీ కుటుంబం యొక్క కష్టం ఎప్పుడు కూడా అహర్నిశలో చంద్రబాబు నాయుడు గారికి, భవిష్యత్ రథసారథి నారా లోకేష్ గారికి,
ఎప్పుడు కూడా పిఠాపురం తెలుగుదేశం పార్టీ అండగా ఉండడమే కాకుండా వారు నిర్ణయించిన ఆదేశాల ప్రకారం తూచా తప్పకుండా పని చేసుకుంటూ పార్టీని బలపరుస్తూ కార్యకర్తలకు అండగా ఉంటూ ఎప్పుడూ కూడా పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబం నడుస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మన అధ్యక్షుడు మనం ఒకరికి జడ్పీటీసీ ఇవ్వాలంటేనే మల్లగొల్లాలు పడతాం. అంచేత రాష్ట్ర వ్యాప్తంగా చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటాయి, కొన్ని అడ్డంకులు ఉంటాయి. ఇవన్నీ కూడా రాష్ట్ర అధ్యక్షుడు పడి కష్టం మనం కూడా గుర్తించాలి, చంద్రబాబు నాయుడు గారికి సహకరించాలి. అంచేత మనందరం కూడా ఎటువంటి మనకు బోర్డు భవిష్యత్తు ఉంది. మన పార్టీ వేళ 15-20 సంవత్సరాల పైన అధికారంలో ఉంటుంది. పెద్ద నాయకత్వంలోని, అదేవిధంగా లోకేష్ గారి నాయకత్వంలోని పార్టీ పరుగులు పడుతూ ఉంటుంది. చేత దయచేసి మనందరం కూడా ఎప్పుడూ పార్టీకి అండగా, చంద్రబాబుకి అండగా, భవిష్యత్ రథసారథి లోకేష్కి అండగా మనందరం ఉండాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నేను సెలవు తీసుకుంటాను. కాకినాడ నగరంతో పాటు రూరల్ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న 2 నిందితులను రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 78 గ్రాముల బంగారాభరణాలు, ఒక హీరో సిడీ డిలక్స్ మోటార్ సైకిల్ తో పాటు సుమారు 6.5 లక్షలు విలువ చేసే చోరీ సొత్తులు స్వాధీనం చేసుకున్నారు. సందర్భంగా కాకినాడ ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ కేసు వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో రూరల్ సీఐ టీఎస్ చైతన్య కృష్ణ, కాకినాడ క్రైమ్ సీఐ వి కృష్ణ, ఇంద్రపాలెం ఎస్ఐ ఎం వీరబాబు, ఏఎస్ఐలు గోవిందు, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. There was a couple of chain snatching occurred in మన ఏరియాలో. సో ఒకటి ఇంద్రపాలెం, ఒకటి కరప్ప, ఒకటి వన్ టౌన్ ఏరియా లిమిట్స్లో. That cases were taken very seriously by our SP sir. So under SP sir's guidance we have formed one team under the CCS garu, CI garu, SI garu. We have formed one team and we will able to map those criminal in very short span of time. They have done a very great job. In that case, we have seized a total 78 grams of gold we have seized. Okay, HF Deluxe also we have seized. DSP గారు, ASP సార్ ఆధ్వర్యంలో మేము స్పెషల్ టీమ్స్ ఫామ్ చేశారు. ఒకటి CCS ఇన్స్పెక్టర్ గారు ఆధ్వర్యంలో, రెండోది రూరల్ ఇన్స్పెక్టర్ అయిన ఆధ్వర్యంలో 2 స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఈ ముద్దాయిలను ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవాలి అని స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే ఎవరైతే మనం ఓల్డ్ అఫెండర్స్ ఉన్నారో, ఈ చైన్ స్నాచింగ్లో అఫెన్స్ చేసే ఎంఓ కలిగిన అఫెండర్ని, అదేవిధంగా నియర్ బై అఫెన్స్ అయిన ప్లేసెస్లో ఉన్న సీసీ కెమెరాలు, సీసీ ఫుటేజెస్ వీటన్నిటినీ కూడా వెరిఫై చేయడం జరిగింది. వాటి ఆధారంగా మాకు 2 వ్యక్తుల మీద సస్పిషియస్ వచ్చి వారిని తీసుకొచ్చి వాళ్ళ మీద నిఘా పెట్టడం జరిగింది. దీనిలో భాగంగానే, ఆ నిఘాలో భాగంగానే సీసీ ఫుటేజ్లు ఎంతో ఉపయోగపడినాయి. కాబట్టి వారిని ఇన్ఫర్మేషన్ మీద ఇంద్రపాలెం ఎస్ఐ గారు పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వారి దగ్గర నుంచి ఈ 4 కేసుల్లో బంగారాన్ని రికవరీ చేసాం. సుమారు 78 గ్రాములు బంగారం రికవరీ చేయడం జరిగింది. ఈ స్నాచింగ్స్ అయిన ప్రాపర్టీస్. అదేవిధంగా ఇతను నేరాలకు ఉపయోగించే బండి కూడా కరప పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఒక ఏరియా నుంచి దొంగతనం చేశాడు. ఆ బండి ఎవరిది ఏంటని తెలియాల్సి ఉంది. దాన్ని కూడా వెరిఫై చేసి కేసులో రికవరీ చేశాం. 14వ తేదీ చిత్రాడ్లో జరిగే జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేసేందుకు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలి రావాలని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి నాయుడు పిలుపునిచ్చారు. పెద్దాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఆవిర్భావ సన్నాహక సమావేశం పెద్దాపురం పట్టణం రాజుగారి వీధిలో ఉన్న మట్టే ఆదినారాయణ నాగమణి ఆర్యవైశ్య సేవా సంఘ భవనంలో కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ పెద్దాపురం నియోజకవర్గ అబ్జర్వర్లు గడసాల అప్పారావు, కిరణ్ ప్రసాద్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామానికి బయలుదేరి 12వ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని ప్రతి ఇంటింటికి వెళ్లి జనసేన కార్యకర్తలు బొట్టు పెట్టి పిలిచి ఆహ్వాన పత్రికలు అందించి ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆహ్వాన పత్రిక పోస్టర్ను హలో పెద్దాపురం పిఠాపురం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ వరుపుల తమయ్య బాబు, ఉమ్మడి తూర్పుగోదావరి
జిల్లా కార్యదర్శి పిట్టా జానకిరామయ్య, కంచుమర్తి రాజన్న, ఉభయ గోదావరి జిల్లాల ఎన్నికల కన్వీనర్ కొప్పిరెడ్డి నాగబాబు, పెద్దాపురం పట్టణ అధ్యక్షులు పోల మరిశెట్టి సత్యబాబు, యువత అధ్యక్షులు తమనార లక్ష్మణ్ దివాకర్, గౌరవ అధ్యక్షులు కటార్ శ్రీనివాసరావు, సామలకోట మండలం యువత అధ్యక్షులు మల్రెడ్డి బుచ్చిరాజు, పెంకే వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ బీచ్ ను పరిశుభ్రంగా ఉంచాలని, ప్లాస్టిక్ ఏ విధమైన వ్యర్థాలను బీచ్ లో వేయకుండా అక్కడ ఏర్పాటు చేసిన డస్ట్ బిన్స్ లో వేసి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని రాష్ట్ర సెట్టిపల్లి కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చెప్పడి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాకినాడ బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాం చేయుత స్వచ్ఛంద సంస్థ మరియు అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ, రెయిన్బో మరియు హోప్ ఫర్ చేంజ్ మరియు పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ పాస్ట్ డైరెక్టర్, రాష్ట్ర సెట్టుబల్జ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చెప్పడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బీచ్ను పరిశుభ్రంగా ఉంచాలని, ప్లాస్టిక్ గానీ మరి ఏ విధమైన వ్యర్థాలను బీచ్లో డైరెక్ట్గా పారవేయకుండా వీలైతే వారు కూడా సంచులు తెచ్చుకోవడం గానీ లేకపోతే దగ్గరలో ఉన్న డస్ట్బిన్లలో అవి వేయడం గానీ చేయాలని, ప్రజలు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. చేయుత స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు రవి మాట్లాడుతూ చాలా సంవత్సరాల నుంచి ఈ బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాం అనేది చేస్తున్నామని, ప్రస్తుతం ఈ నెల రోజుల నుంచి కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశాల మేరకు ప్రతి ఆదివారం ఈ ప్రోగ్రాం అన్ని స్వచ్ఛంద సంస్థలు కలిసి నిర్వహిస్తున్నామని, ముఖ్యంగా బీచ్ను ప్రతి ఒక్కరూ అందంగా ఉంచడానికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో అలయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ మరియు హోప్ ఫర్ చేంజ్ సంస్థ నిర్వాహకులు లక్ష్మీ నాగేంద్ర, నవసేన నిర్వాహకురాలు డాక్టర్ ఫరా కౌసల్, అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ, రెయిన్బో అధ్యక్షురాలు బాల త్రిపుర సుందరి, లహరి, ప్రమీల, దుర్గాప్రసాద్, నారాయణమూర్తి మిత్ర బృందం సుమారు 40 మంది కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. తరచూ వస్తూ ఉంటారు కాబట్టి వారందరికీ మేము సూచించేది ఏంటంటే, ఈ ప్లాస్టిక్ ఏదైతే ఉందో అది వ్యర్థాలని మనం డస్ట్బిన్స్ ఏర్పాటు చేసిన దాంట్లోనే వేయవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఈ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మరి మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కానీ, మన బీచ్ని కాపాడుకోవడం కానీ మరి ప్లాస్టిక్ రహిత సమాజం చేయాలి అనే భావంతోనే మేము ఇది సొసైటీకి ఒక సందేశంగా ఇవ్వాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దీనికి జిల్లా కలెక్టర్ గారు మరి చైర్మన్గా వ్యవహరించి అన్ని ఎన్జిఓస్కి ఒక రోజున మీటింగ్ ఏర్పాటు చేసి ఈ క్లీనప్ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్లాలని మాకు సూచించడం జరిగింది. అందులో భాగంగా మరి వివిధ ఆర్గనైజేషన్స్తో మేము బీచ్ క్లీనప్ ప్రోగ్రామ్ అనేది చేస్తున్నాం. మరి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన మరి పాస్ట్ డైరెక్టర్ అలయన్స్ క్లబ్ చెప్పడి వెంకటేశ్వరరావు గారు, అలాగే హోప్ ఫర్ చేంజ్ నాగేంద్ర, మరి నవసేన ఉమెన్స్ వెల్ఫేర్ ట్రస్ట్ కౌస్ పర్హా గారు, అలాగే మన లాసియా హాస్పిటల్ మన లహరి మెడికల్స్ అధినేత దుర్గాప్రసాద్ గారు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములే ఉన్నారు. మరి వారికి కూడా మన చేయూత సంస్థ తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, సొసైటీలో ఏదైనా మంచి చెయ్యాలనే దృక్పథం ఉన్న వాళ్ళందరూ కూడా ఒక చోటకి రావడం నిజంగా హర్షించదగ్గ విషయం. ఈ రోజున మరి ఈ కాకినాడ బీచ్ని ఆధునీకరణ చేయడానికి ముందుకు వచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు. రెయిన్బో మరియు చేయూత స్వచ్ఛంద సంస్థ, అలాగే ఇతర స్వచ్ఛంద సంస్థలు అందరూ కలిసి ఈరోజు బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాం చేయడం జరిగింది. ముఖ్యంగా మేము రెగ్యులర్గా చేస్తున్నాము, అలాగే రవి గారు చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు, మేమైతే ఈ మధ్యనే చేస్తున్నాము. అయితే ముఖ్యంగా సందర్శకులు వచ్చిన వాళ్ళు ఇక్కడ చెత్త వేయకుండా, అది ప్లాస్టిక్ అనే కాదు, ఏది పడితే అది మనం ఏదో తింటాము వెంటనే దానికి విసిరేయటము ఇలా అలవాటు అయిపోయింది పబ్లిక్ అందరికీ కూడా. అలా కాకుండా ఇక్కడ డస్ట్బిన్లు అరేంజ్ చేశారు గవర్నమెంట్, ఆ డస్ట్బిన్లో మాత్రమే వేయడానికి ట్రై చేయండి. ఒకవేళ డస్ట్బిన్ లేకపోతే మీరు సొంతంగా ఒక బ్యాగ్ తెచ్చుకుని మీరు తిన్న చెత్త చెదారాలు, ప్లాస్టిక్ అయితే వాటర్ ఇట్ ఈస్, వాటర్ బాటిల్స్ కానీ ఏమైనా సరే అవన్నీ మీరు బ్యాగ్లో వేసుకుని వెనక్కి తీసుకెళ్లి డస్ట్బిన్లో వేయాల్సిందిగా ప్రజలందరినీ మరీ కోరుచున్నాను. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ మంచి వర్క్ చేస్తూ, అలాగే ఇక్కడ లోకల్లో రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ, అలాగే కొండబాబు సహకారంతో ఈ బీచ్ని త్వరలో మరింత డెవలప్ చేయడానికి ప్రణాళికలు అయితే సిద్ధంగా ఉన్నాయి. ప్రజలందరూ గమనించి ఈ బీచ్ని సుందరంగా ఉంచాల్సిందిగా మిమ్మల్ని మరీ కోరుచు, ఈరోజు ఇక్కడ పాల్గొన్నటువంటి మా చేయూత రవి గారు కానివ్వండి, అలాగే ఇక్కడికి విచ్చేసిన
ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఈ నెల 4వ తేదీన వీరభద్రస్వామి ఉత్సవంలో హిందువులపై ముస్లింలు చేస్తున్న దాడిలో ముస్లింలను అదుపు చేయడంలో విఫలమైన పోలీసులు హిందువులపైనే అమానుషంగా లాఠీచార్జ్ చేయడాన్ని నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్, భారతీయ జనతా పార్టీ, హిందూ సంఘాల ఆధ్వర్యంలో కాకినాడలో నిరసన ర్యాలీ చేసి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సెగిలికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు మాట్లాడుతూ హిందువుల ఉత్సవాల్లో పోలీసుల జోక్యం ఆంక్షలు పెంచడాన్ని సహించబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ ప్రాంత ధర్మాచార్య ప్రముఖ్ బిక్కిన రాజు, ఆర్ఎస్ఎస్ ప్రాంత సేవా ప్రముఖ్ కేశవయ్య, విశ్వ హిందూ పరిషత్ కాకినాడ జిల్లా అధ్యక్షులు రవిశంకర్ పట్నాయక్, ఆర్ఎస్ఎస్ నాయకులు ఆదిత్య శర్మ, నాయకులు మాలకొండయ్య, తొమ్మల పద్మజ, గట్టి సత్యనారాయణ, చోడిశెట్టి రమేష్, చెక్కా రమేష్ తదితరులు పాల్గొన్నారు. వారి కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటూ వెళ్తుండగా తిరిగి వస్తూ అదే మార్గంలో వస్తున్నప్పుడు మళ్ళీ ఒకసారి ముస్లింలు దాడి చేశారు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఒక హాబీగా అయిపోయింది ముస్లిమ్స్కి. రెండవది, వారు వెనక్కి వస్తున్నప్పుడు పోలీసులు మనం పర్మిషన్ పెట్టుకున్నాం, వీరభద్రస్వామి ఊరేగింపు చేసుకోవడానికి పర్మిషన్ పెట్టుకున్నాం. అయినప్పటికీ కూడా పర్మిషన్ కూడా మాకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది పోయి వారే మాపై లాఠీచార్జ్ చేసి మా వివిధ క్షేత్రాలైనటువంటి విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ మరియు బీజేపీ ఇతర నాయకులందరి మీద కేసులు పెట్టారు. చిన్నలు పెద్దలను తేడా లేకుండా, మహిళలు వృద్ధులను తేడా లేకుండా అందరి మీద అమానుషంగా దాడి చేసినటువంటి ఎస్ఐ గారిని తక్షణ విధుల నుంచి తొలగించాలి. పెడన్లో మొన్న రీసెంట్గా జరిగినటువంటి కార్యక్రమంలో కూడా ఇదే విధంగా ప్రవర్తించారు వారు. ఇది నిరంతర ప్రక్రియ కొనసాగుతుంది. పోలీసు వారు కేసులు బనాయిస్తున్నారు తూతూ మంత్రంగా. ప్రభుత్వం వారు వారి రాజకీయ లబ్ధి కోసం ఈ కేసులు మళ్ళీ వారు తీసేస్తున్నారు. ఇది ఒక రెగ్యులర్ ఆటలాగా అయిపోయింది. హిందువులు ఇక చూస్తూ ఊరుకునేటువంటి అవకాశం లేదు. మా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా మేము వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి హిందువుల్ని వారు చేసుకున్నటువంటి యాక్టివిటీస్ని ఇండిపెండెంట్గా చేసుకునే అవకాశం కల్పించాలి. ముస్లింలపై తక్షణం చర్యలు తీసుకోవాలి. తక్షణం ఎస్ఐ గారిని విధుల నుంచి తొలగించాలని చెప్పి తెలియజేస్తున్నాం. కాకినాడ సర్పవరం జంక్షన్ లో గల జయా స్పందన ఫంక్షన్ హాల్లో ఈ నెల 10, 11వ తేదీల్లో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న వసుంధర డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ను విజయవంతం చేయాలని సంస్థ ప్రతినిధి ధనలక్ష్మి తెలిపారు. వసుంధర డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి వసుంధర డైమండ్ జ్యువెలరీ ప్రతినిధి ధనలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు, సంస్థ కస్టమర్స్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సరికొత్త బ్రైడల్ కలెక్షన్ను ఎగ్జిబిషన్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి ధనలక్ష్మి మాట్లాడుతూ ఎగ్జిబిషన్లో 2 లక్షలు కొనుగోలు చేసిన కస్టమర్స్ను లక్కీ డ్రాల్లో ఎంపిక చేసి డైమండ్ రింగ్ బహుమతిగా అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఎగ్జిబిషన్లో గోల్డ్, డైమండ్, యాంటిక్ కలెక్షన్ను ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు రమా, నీరజ, కస్టమర్లు పాల్గొన్నారు. డైమండ్ రూట్ స్టార్ట్ చేసి 27 ఇయర్స్ అయిందండి. విజయవాడ స్టోర్ స్టార్ట్ చేసి 10 ఇయర్స్ అయింది. ఈ సందర్భంగా ఈ మంత్ అంతా మహిళా దినోత్సవం సందర్భంగా సెలబ్రేట్ చేయాలని ఒక కాన్సెప్ట్తో మేము షోకి వచ్చాము. అండ్ యాజ్ యూజువల్ మేము ఎప్పుడూ డైమండ్ క్వాలిటీ, మేకింగ్ అంతా చాలా హైలైట్ చేస్తూ మంచి డిజైన్స్ ఇస్తాము. అండ్ ఈసారి ఏంటంటే ఎవ్రీ 2 lakhs పర్చేస్కి ఒక డైమండ్ ఫింగర్ రింగ్ లక్కీ డ్రా తీస్తున్నామండి. సో అందరూ వచ్చి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. స్పందన ఫంక్షన్ హాల్లో వసుంధర డైమండ్స్ ఎగ్జిబిషన్ జరుగుతుందండి. మీరందరూ కూడా తప్పకుండా రండి, విజిట్ చేయండి. నేనైతే 82 onwards ఐఎమ్ ఫాలోయింగ్ దిస్ షాప్. చాలా గ్రూప్గా నాకు చాలా బాగుంటాయండి. ఇక్కడ ఉన్న డిజైన్స్ కానీ ఏమి కూడా నాకు వేరే చోట నాకు అంత కనపడవు. మీ అందరి అభిప్రాయం ఎలా ఉన్నా నా అభిప్రాయం మాత్రం చాలా వేరేగా ఉంటుంది, యూనిక్గా ఉంటుంది. నాకైతే యూనిక్గా ఉంటాయి ఇవన్నీ. మీరు ఇష్టమైతే తప్పకుండా వచ్చి చూడండి, ఖచ్చితంగా వచ్చి చూడండి. మీరు కొనకపోయినా ఒకసారి రండి. భవనం స్పందన ఫంక్షన్ హాల్లో వసుంధర ఎగ్జిబిషన్ జరుగుతుందండి. ఈరోజు రేపు అందరూ తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. నాకైతే చాలా నచ్చింది. ఇంకా చూడలేదు, చూడకుండానే చెప్తున్నాను. కాకినాడ స్పందన ఫంక్షన్ హాల్స్ భవనంలో మీ అందరినీ కూడా రమ్మని కోరుకుంటున్నాను. లక్కీ టిప్ ఉంది, అవకాశం వినియోగించుకోండి ప్రతి ఒక్కళ్ళు. 2 lakhs ఎవ్రీ 2 lakhs పర్చేస్కి ఒక డైమండ్ రింగ్ ఉంది. కొంచెం వచ్చి చూడండి, అంతా చాలా చాలా బాగుంది. మేము రెగ్యులర్ కస్టమర్స్ ఇక్కడ. మేము విజయవాడ, హైదరాబాద్ నుంచి కొంటున్నాం పెట్టినప్పటి నుంచి. వచ్చి అవకాశాన్ని సద్వినియోగం చేస్తాం. 2 days ఇవాళ రేపు ఉందండి. అందరూ వచ్చి అవకాశాన్ని వినియోగించండి. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల
విశ్వాసం మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం హామీలన్నింటినీ తొంగలో తొక్కి కాలయాపన చేస్తూ విద్యార్థులను, తల్లిదండ్రులను, విద్యారంగాన్ని నీరుగారుస్తూ ఇబ్బందులకు గురి చేస్తోందని విద్యార్థులకు అండగా నిలబడేందుకు ఈ నెల 12న తలపెట్టిన యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి యువత పోరు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను వంగ గీతా విశ్వనాథ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం కాకినాడ జిల్లా అధ్యక్షులు కొప్పన శివనాథ్, పిఠాపురం పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు, కాకినాడ జిల్లా మహిళా అధ్యక్షురాలు వరదనేడి సుజాత, నాయకులు గండేపల్లి బాబీ, బత్తుల సాయి, ఆనాల సుదర్శన్, తలిశెట్టి వెంకటేశ్వరరావు, అడపా రఘు, పెదపాటి రాజేష్, కొత్తందత్తుడు, బోరుదేవ, పెదపాటి నాగేశ్వరరావు, బోనాసుల శివ, సామరవతి లలిత, ఉలవల భూషణం, వజ్రపు బాబీ, వీరేష్, బత్తని రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగ వృత్తి కానీ, అదేవిధంగా ఉద్యోగ అవకాశాల గురించి కానీ, అదేవిధంగా వైద్య కళాశాలని ప్రైవేటీకరణ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలలు ఉండాలి, ప్రభుత్వ రంగంలో వైద్య విద్యార్థులు బాగా చదువుకోవాలి, ఇతర దేశాలకి వెళ్లకుండా ఇక్కడే ఎక్కువ కళాశాలలు ఉంటే కనుక వైద్య విద్యార్థులకి జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది, తద్వారా డాక్టర్స్ తయారవడానికి అవకాశం ఉంటుందని సత్సంకల్పంతో ఆయన ఒక నిర్ణయం తీసుకుని సుమారు 17 కాలేజీలు తీసుకొస్తే వీరు రకరకాల కారణాలు చెప్పి అవన్నీ కూడా ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించే విధంగా, ప్రైవేట్ కాలేజీలను ప్రోత్సహించే విధంగా, అదేవిధంగా ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో, ఎవరైతే దిగువ స్థాయి విద్యార్థులు ఉన్నారో, ఎవరైతే అట్టడుగు వర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఏ విధమైన నూతన టెక్నాలజీ కానీ, నూతన ఇంగ్లీష్ మీడియం కూడా వారికి అందుబాటులో ఉండకుండా చేయాలనే ఒక కుట్ర అనేది జరుగుతుందనేది అందరికీ తెలుస్తూ ఉంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ అంతా కూడా తల్లిదండ్రుల తరఫున, విద్యార్థుల తరఫున, అదేవిధంగా నిరుద్యోగుల తరఫున, వైద్య విద్యా రంగం తరఫున కూడా మేమందరం నిలబడాలని మా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది అందరికీ కూడా. ఆ ప్రకారమే 12వ తేదీ ఉదయము 8 గంటలకి పార్టీ ఆఫీస్కి అందరూ చేరుకొని 9 గంటల వరకు పిఠాపురం పార్టీ ఆఫీసులో కార్యాలయంలో పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరం కలిసి ఇక్కడ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకుని ఇక్కడ నుంచి 9 గంటలకి కాకినాడ జిల్లా కార్యాలయం చేరుకుని అక్కడ జిల్లా వ్యాప్తంగా అందరూ అక్కడ చేరి పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహించుకుని అక్కడి నుంచి విద్యార్థుల తరఫున అందరూ కూడా అక్కడికి వందలాది మంది విద్యార్థులందరూ కూడా మాకు ఇప్పటికే తెలియజేయడం జరిగింది, మేము వస్తాం మాకు టైం చెప్పండి అని విద్యార్థులందరితో కలిసి ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి కలెక్టరేట్కి పాదయాత్రగా వెళ్ళి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం కదిలి రావాలి, ప్రభుత్వం పట్టించుకోవాలి, ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి, విద్యారంగాన్ని కాపాడాలి, విద్యార్థులను కాపాడాలి. ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా కాకినాడ జిల్లాలో దళితులందరూ ఐక్యతతో భారీ బహిరంగ ర్యాలీని ఏప్రిల్ 10వ తేదీన సాయంత్రం 4 గంటలకు కాకినాడలోని భానుగుడి సెంటర్ వద్ద నుండి జగన్నాథపురం వరకు నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావు పేర్కొన్నారు. సోమవారం కాకినాడలోని ప్రతాప్ నగర్ లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద ర్యాలీకి సంబంధించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా మొత్తం బహిరంగ ర్యాలీకి తరలివచ్చి విజయవంతం చేసి అంబేద్కర్ కు ఘన నివాళులర్పించాలని పిలుపునిచ్చారు. నాయకులు దారా ఎస్ రత్నం మాట్లాడుతూ ఎస్సీ, బీసీ మైనార్టీలను కలుపుకుని భారీ ర్యాలీని నిర్వహించడం జరుగుతుందని, ఈ ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు పలువెల రవి, కౌజు నెహ్రూ, బచ్చల కామేష్, బంగారు సత్యనారాయణ, డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. భానుగుడి జంక్షన్ నుంచి జగన్నాయకపురం వరకు ఒక ర్యాలీ ప్రదర్శించాలనే ఆలోచనతో కాకినాడ జిల్లా తుని, జగంపేట, ప్రత్తుపడు, పెద్దాపురం, కాకినాడ 1, కాకినాడ 2, పిఠాపురం
పెద్దాపురం ఈ నియోజకవర్గాల నుంచి అనేక మంది ఎస్సీ బీసీ నాయకులు అందరూ సమక్షంలో బ్రహ్మాండమైనటువంటి ర్యాలీ తలపెట్టాం. ఈ ర్యాలీకి ఎస్సీ బీసీ మహిళలు ఉన్నతమైనటువంటి రాజ్యాంగాన్ని అనుభవించే ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొవాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఏ గ్రామంలో, ఏ పేటలో, ఏ వార్డులో బాబాసాహెబ్ అంబేద్కర్ 14 జరుగుతుంది. కానీ దానికి భిన్నంగా ఈరోజు కాకినాడ జిల్లాలోనే హెడ్ క్వార్టర్లో చేయాలనేటువంటి ఆలోచనతో మేమందరం కలవడం జరిగింది. ఈ యొక్క కలయికను మాట పట్టుకుని బాబాసాహెబ్ అంబేద్కర్ ఘనంగా చేయాలని ఎస్సీ బీసీ మైనారిటీలు అందరూ కలుపుకుంటూ క్రైస్తవ సంఘాలని, బౌద్ధ సంఘాలని, మహిళా సంఘాలని అన్నిటితో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు భానుగుడి సెంటర్ నుంచి భారీ ర్యాలీగా వెళ్ళి 135 కేజీల 135 పుట్టినరోజు కనుక బాబాసాహెబ్ అంబేద్కర్ 135 కేజీల కేక్ కట్ చేసి ఆయనకి ఘన నివాళులు అర్పించి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ర్యాలీ ద్వారా ఒక పేటకో పరిమితం కాదు, ఈ భారత రాజ్యాంగాన్ని ఎలా చేశారని చెప్పి జిల్లా హెడ్ క్వార్టర్లో ఇచ్చేస్తాం. ఢిల్లీ, బొంబాయిలో జరిగినట్టు కాకినాడలో జరగబోతుంది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులు అందరూ ఆహ్వానితులే. ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ కాకినాడ జిల్లా నుంచి ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలుస్తుంది. దళితుల చీకటి బతుకుల నుండి వెలుగుల నింపిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా కాకినాడ జిల్లాలో దళితులందరూ ఐక్యతతో అధ్యక్షుల వారి సమక్షంలో భారీ బహిరంగ ర్యాలీ భానుగుడి జంక్షన్ నుండి జగన్నాథపురం వరకు, ఇది మనము మన దేవుడైన మహానుభావుడు అంబేద్కర్ గారికి ఘన నివాళి అర్పించడం. మనమందరము ఏకదాటిగా ఉన్నాము. సమస్యల నుండి పోరాడుతూ మన జీవితాలు మార్చుకోవాలి, మనం సంఘటితమై ఉన్నామని తెలియపరచడం కోసము జిల్లా మొత్తం యావత్తు కాకినాడ వచ్చి మనము ఆయనకి ఘన నివాళులు అర్పించాలి. ఆ రోజు ఈ బహిరంగ ర్యాలీకి ప్రతి ఒక్కరూ పేరు పేరున ఆహ్వానితులే. ప్రత్యేకమైన ఆహ్వానం తెలవడానికి సమయం లేదు కనుక ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలి, అంబేద్కర్ గారికి మనం ఘన నివాళులు అర్పించాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ అంబేద్కరిస్టులు, దళిత మేధావులు, బడుగు బలహీన వర్గాల నుండి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కాకినాడ జిల్లా ఇక్కడి నుంచి పిలిపివ్వడం జరిగింది కనుక ప్రతి ఒక్కరు గమనించగలరని తెలియపడుతూ చాలా తీసుకుంటాం. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వేసన్ వర్మకు జనసేన పార్టీ చెక్ పెట్టిందని జరుగుతున్న ప్రచారంపై కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ స్పందించారు. ఎమ్మెల్సీ సీట్లు కేటాయింపు అనేది సమీకరణలు బట్టి జరుగుతుందని, అంతేకాకుండా ఆ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం తప్ప దానికి జనసేనకు సంబంధం లేదని ఎమ్మెల్యే నానాజీ మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. పవన్ కళ్యాణ్ గారి ఎలక్షన్లో అందరు నాయకులు కష్టపడ్డట్టు ఆయన కూడా కష్టపడ్డారు, పనిచేశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా పలుమార్లు చెప్పారు వర్మ గారికి సముచిత న్యాయం కల్పిస్తానని. అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా సిఫార్సు చేయడం జరిగింది అనేక మార్లు. అది వేళ ఎమ్మెల్సీలు ఇచ్చిన తీరు ఒకసారి చూడండి. వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ఒక బీసీలను ఎంకరేజ్ చేద్దామని ఒక ఆలోచన, ఇంకో ఆలోచన, ఆ పార్టీలో అది అంతర్గతంగా ఒక ఆలోచనతో చేసిన విషయానికి మాకు ఎటువంటి సంబంధం ఉండదు. ఇకపోతే వర్మ గారి గురించి ఇప్పుడు ఆల్రెడీ మనోహర్ గారు చెప్పారు. వర్మ గారు మాకు ఎలక్షన్ చేశారు, ఆయన ఎప్పుడు మేము గౌరవించాం, ఆయన గౌరవిస్తూనే ఉంటాను. ఇది పూర్తిగా తెలుగుదేశం అంతర్గత విషయం. ఇది మేము పరిపాలనలో కావాలితే అందరూ కలిసి పరిపాలనలో పంచుకుంటాం తప్ప ఈ పదవులు ఇచ్చుకునేటప్పుడు తెలుగుదేశంలో ఉన్న వ్యక్తులకు తెలుగుదేశంలో పదవులు ఇచ్చుకుంటారు, జనసేనలో ఉన్న వ్యక్తులకు జనసేనలో పదవులు ఇచ్చుకుంటారు. కానీ ఇందులో ప్రత్యేక సందర్భంగా ఆయన కాన్స్టిట్యున్సీ కాబట్టి వర్మ గారికి ఒక సముచిత స్థానం కల్పించమని ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు బయటకో మాట లోనకో మాట చెప్పి రకం కాదు. అది యావత్ ప్రపంచానికి తెలుసు, అలాగే వర్మ గారికి తెలుసు, తెలుగుదేశం పార్టీకి తెలుసు. కాబట్టి ఇటువంటి నిందలు ఎవరన్నా వేస్తే అది నీతిమాల రాజకీయం, పరిపాలన వేసాలుగా నేనైతే పరిగణిస్తాను. ముచ్చటగా మూడవసారి సంపూర్ణ శ్రీ రామాయణ ప్రవచనముల దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ప్రవచనకర్త రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు చాగంటి కోటేశ్వరరావు సోమవారం ఉదయం కాకినాడ చేరుకున్నారు. ఆయనను తిమ్మాపురం హైవే జంక్షన్ నుంచి శ్రీ చాగంటి సత్సంగ్ సభ్యులు, భక్తులు ర్యాలీగా నివాసం వద్దకు వచ్చి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు పూర్ణగుమ్మంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చాగంటి సత్సంగ్ సభ్యులు మీడియాతో మాట్లాడారు. గాయత్రి మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం
గ్రామంలో జనవరి 25వ తారీఖున ప్రారంభం చేసి 42 రోజుల పాటు శ్రీరామాయణం 6 కాండలు సంపూర్ణ రామాయణ ప్రవచనాలు జరిగి తదనంతరం అద్భుతమైనటువంటి ఊరేగింపు, హోమం, సీతారామ కళ్యాణం, పట్టాభిషేకం ఇవన్నీ కూడా పూర్తి చేసుకుని ఇవాళ ఈ కాకినాడ పట్టణానికి మళ్ళీ తిరిగి రావడం జరిగింది. మిత్రులు అందరూ కలిసి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలకడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఇన్నాళ్ళు కూడా ఈ శ్రీరామ కార్యంలో ఎంతో అద్భుతంగా పూర్తి చేసుకుని ఇవాళ సంతోషంగా వచ్చాం. వీళ్ళందరూ కూడా అక్కడ పట్టాభిషేకానికి వచ్చారు, చూశారు. ఈ సందర్భంగా వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించాలని కరప సర్పంచ్ ఆశా జ్యోతి ఆకాంక్షించారు. అందులో భాగంగా మండల కేంద్రం కరప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మాజీ సర్పంచ్ పోల్శెట్టి తాతీల ఆధ్వర్యంలో శ్రీ చైతన్య విజయ్ గాయత్రి కాలేజ్ యాజమాన్యం సహకారంతో 200 మంది విద్యార్థులకు ప్లాంక్స్ పెన్నులను స్థానిక మండల జనసేన పార్టీ నాయకులు బండారు మురళి, రమేష్, నానాజీ, తెలుగుదేశం పార్టీ నాయకులు దేవు వెంకన్న ప్రైవేట్ కాలేజీ యాజమాన్యంతో కలిసి పంపిణీ చేశారు. మీకు మరి ఇంత మంచి ప్లాంక్స్ పెన్స్ మీకు అందిస్తున్నారంటే మీరు ఏం చేయాలమ్మా? మరి మా స్కూల్ ప్రేమించి మా స్కూల్కి మరి ప్లాంక్స్ పెన్స్ తీసుకొచ్చినటువంటి శ్రీ చైతన్య కాలేజీలో ఉన్న వారికి, అలాగే శ్రీ గాయత్రి కాలేజీలో ఉన్న వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే మా స్కూల్ ప్రేమించి మా పిల్లలు ప్రేమించి మీరు ప్రోత్సహిస్తున్నటువంటి ప్రోత్సాహానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మీరందరూ కూడా చక్కగా చదువుకొని కష్టపడి చదువుకు అన్ని రోజులు మీకు ఎగ్జామ్స్ కాబట్టి మా స్కూల్ పేరుని, అలాగే మీకు బోధిస్తున్న గురువులు గౌరవాన్ని, అలాగే మీ తల్లిదండ్రులని తలెత్తుకునేలా చేస్తారని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన గ్రామానికి కూడా మంచి పేరు తీసుకున్నాం. మన కడప గ్రామంలో హై స్కూల్ అంటే మన గ్రామానికే పేరు వస్తుంది, అలాగే మన గ్రామం పెద్దలకి పేరు వస్తుంది. మీకు బోధించిన గురువులు కూడా మంచి అంటే నా స్టూడెంట్స్ ఇంత వృద్ధిలోకి వచ్చారన్న గౌరవం వాళ్ళకి ఉంటుంది, తల్లిదండ్రులుగా మాకు ఉంటుంది. ఏంటంటే నాకు సర్పంచ్గా కాకుండా తల్లిగా చెప్తున్నాను. ఎందుకంటే నా పెద్ద కుమార్తె ఇందులోనే చదువుకుంది, బాగా మంచి మార్కులతో పాస్ అయింది. నా చిన్న కుమార్తె కూడా 10th క్లాస్ మీతో పాటు చదువుకుంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా చక్కగా కష్టపడి బాగా చదువుకుని భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలని దాదాపుగా 20 సంవత్సరాలకు పైబడి కూర్చున్నటువంటి మన మాజీ సర్పంచ్ గారు శ్రీ పోలిశెట్టి తాతీల గారికి, అలాగే గ్రామ పెద్దలు, నాయకులు అందరికీ, ఆయా పార్టీల నాయకులకి అంటే సమయాభావాల పేరు చెప్పట్లేదు అన్నిగా భావించద్దు. అలాగే శ్రీ చైతన్య విద్యా సంస్థల తరఫున ఏజీఎం గారు రాంబాబు గారికి, అలా ఇచ్చే మనస్సు అందరికీ ఉండదు, అది కొందరికే ఉంటుంది. ఇచ్చేటటువంటి మనస్సు ఉండడం అనేది అది గొప్ప విషయం. ఈ రోజున మన పిల్లల్ని, మా పిల్లల్ని ఆశీర్వదిస్తూ, అభినందిస్తూ, ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ శ్రీ చైతన్య విద్యా సంస్థల వారు, అలాగే శ్రీ విజయ్ గాయత్రి విద్యా సంస్థల వారు తాతీల గారి యొక్క అభ్యర్థనతో సారథ్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం మా పాఠశాల తరపున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వారు ఇచ్చేటటువంటి ఆ యొక్క ప్యాడ్స్, మరి పెన్స్ సెట్ ఏదైతే ఉందో దాని యొక్క ఉద్దేశం ఏంటి అంటే కనుక మీరందరూ చక్కగా పరీక్షలు రాయాలి. ఏపీవీడబ్ల్యూఎస్ ఎనర్జీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. కాకినాడ పాత బస్టాండ్ వద్ద గల కమ్యూనిటీ హాల్లో ఏపీవీడబ్ల్యూఎస్ ఎనర్జీ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం జరిగింది. వాకలపూడి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ పుల్లగుమ్మిరాజు ముఖ్య అతిథిగాను, ముప్పిడి రాము స్టేట్ వైస్ ప్రెసిడెంట్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు పుల్లగుమ్మిరాజు, ముప్పిడి రాములు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వాకలపూడి శ్రీనివాస్, కేవీ శేషగిరి, ముంగా శ్యామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అలాగే లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ కూడా మీడియా ద్వారా చెప్పడం జరిగింది. సార్, మేము ఎనర్జీ అసిస్టెంట్లు చాలా నష్టపోతున్నాం సార్, నాకు టైం స్కేల్ లేదు, అలాగే వైద్య విధానం కూడా సరైన విధానం లేక చాలామంది కార్మికులు హాస్పిటల్ పాలు, అప్పుల పాలు అయిపోయి బాధపడుతున్నారు. మాకు సరైన విధి విధానాలు ఇవ్వడంతో పాటు మమ్మల్ని పూర్తిగా డిపార్ట్మెంట్లో విలీనం చేయవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే సచివాలయం వాళ్ళు 10 to 5 వర్క్ చేస్తారు, మేమైతే 24 గంటలు కూడా వర్క్ చేస్తాం. అర్ధరాత్రి అనక అపరాత్రి అనక బ్రేక్ డౌన్లు కానీ, కండక్టర్లు కట్ అయిపోయినా కానీ, ట్రాన్స్ఫార్మర్ పోలు కానీ
వచ్చి ప్రజలకి 24 గంటలు కరెంట్ ఇస్తున్నామంటే మా కుటుంబాల్లో వెలుగులు లేకుండా పోని ఈ ప్రభుత్వం అర్థం చేసుకుని మమ్మల్ని వెలుగులోకి తీసుకొస్తారని చెప్పేసి మా కార్మికుల ద్వారా అందరిని అడుగుతున్నాం సార్. ఎందుకంటే మాకు చాలా అన్యాయం జరుగుతుంది సార్. ఈ అన్యాయాన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ కూడా అర్థం చేసుకుని మమ్మల్ని పూర్తిగా డిపార్ట్మెంట్ విలీనం చేసుకుని ఏపీఎస్ఏబీ పాల్ సర్వీస్ రూల్స్ ప్రకారం మాకు ప్రతిదీ కూడా వర్తింపజేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. దాదాపు 140 మందికి పైగా మరణించడం జరిగింది. అదేవిధంగా 200 మందికి పైగా గాయపడడం జరిగింది. మరి ఇంత నష్టం జరుగుతున్నప్పటికీ, ఇంతమంది చనిపోతున్నప్పటికీ మరి ఈ యొక్క విద్యుత్ ఏవైతే సంస్థలు ఉన్నాయో ఏపీ, ఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్, సిపిడిసిఎల్ ఈ యొక్క కార్పొరేషన్లు మరి ఎనర్జీ అసిస్టెంట్లకి సరైనటువంటి విధి విధానాల్లో మరి న్యాయం చేయకపోవడం చాలా దురదృష్టకరం. కాబట్టి ఈరోజు మేము న్యాయపరమైనటువంటి మా యొక్క డిమాండ్లు అడుగుతూ ఉన్నాం. ఎవరైతే మరి ఇంతవరకు మాకైతే ఏవైతే టైం స్కేలు అనేవి శాలరీ విషయంలో చాలా అన్యాయం జరుగుతూ ఉంది. మరి మేము కార్మికులం పనిచేసే వల్ల మాకు ఉద్యోగంలో సచివాలయం ఉద్యోగులకు ఇచ్చేటువంటి ఆ యొక్క పే స్కేల్ని మాకు ఇవ్వడం వల్ల అక్కడ నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి మాకు కూడా టైం స్కేల్ ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఈ చనిపోయినటువంటి 200 మంది మరి ఆ విధంగా గాయపడినటువంటి 200 మందికి వాళ్ళకు న్యాయం చేయవలసిందిగా కోరుచా ఉన్నాం. అదేవిధంగా మరి ఎవరికైతే మరి ఈ విధంగా బాధితులు ఉన్నారో వాళ్ళకి సరైనటువంటి న్యాయం చేసి మరి మెడికల్కి సంబంధించినటువంటి బిల్లుల విషయంలో మాకు క్రెడిట్ కార్డు అని చెప్పి కొంచెం అక్కడ అన్యాయం జరుగుతూ ఉంది. నష్టమేమో ఎక్కువ జరుగుతూ ఉంది కాబట్టి క్రెడిట్ కార్డు ద్వారా మాకు అన్యాయం జరుగుతూ ఉంది. ఆ విధంగా కాకుండా మెడికల్కి సంబంధించినటువంటి ఎంత ఖర్చు అయినా కూడా అది ఈ యొక్క ప్రభుత్వమే భరాయించి మాకు మేలు చేయవలసిందిగా కోరుచా ఉన్నాం. బ్లెస్సీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అధినేత కుమార్ రాజు 5,40,000 రూపాయల విలువ గల మొబైల్ పోర్టబుల్ ఎండోస్కోపీ ఈసీజీ మిషన్ ను డాక్టర్ బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్ కు అందించడం అభినందనీయమని క్లినికల్ ల్యాబ్ చైర్మన్ డాక్టర్ బాదం బాలకృష్ణ, పాస్టర్ ఎండి రాజు పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల డాక్టర్ బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్ లో దాతా కుమార్ రాజు 5,40,000తో నూతనంగా ఏర్పాటు చేసిన పోర్టబుల్ ఎండోస్కోపీ ఈసీజీ మిషన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి సంస్థ చైర్మన్ డాక్టర్ బాదం బాలకృష్ణ అధ్యక్షత వహించగా పాస్టర్ ఎండి రాజు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రార్థన చేసి రిబ్బన్ కత్తిరించి మిషన్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ డాక్టర్ బాలకృష్ణ, పాస్టర్ ఎండి రాజు, బ్లెస్సీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ అధినేత కుమార్ రాజాలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాస్ట్ గవర్నర్ ముంజలూరు విశ్వేశ్వరరావు, ఆరువి రమణమూర్తి, డాక్టర్ సుధీర్, లయన్స్ క్లబ్ సభ్యులు, కుమార్ రాజా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మన గ్రేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క ప్రొపరేటర్ శ్రీ ముదునూరు కుమార్ రాజు గారు ఆధ్వర్యంలో వారి సంస్థ నుంచి 5,40,000 రూపాయల విలువైన ఈఎన్టీ ఎండోస్కోప్ అండ్ ఈసీజీ మిషన్ మిండ్రీ కంపెనీది, చాలా మంచి కంపెనీ ఇది. ఈ రెండు కూడా ఇంక్లూడింగ్ టీవీ స్క్రీన్ అన్ని కూడా స్పాన్సర్ చేయడం జరిగింది. మరి వారి గురువు గారైన ఎండి రాజు గారు చాలా గొప్ప పేరును పాస్టర్ గారు వచ్చి దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇటువంటి పెద్దలు ఇలాంటి సేవాభావం కలిగిన ప్లేసుల్లో ఎప్పుడైతే వస్తారో ఇవి పునీతం అవుతాయి అని అదే నిరూపించబడింది. కుమార్ రాజు చాలా మంచి మనసున్న వ్యక్తి. ఇలా ఎక్కువ మంది పేదలు, మిడిల్ క్లాస్ పీపుల్ వస్తున్నారు కానీ ఆలోచించకుండా ఎంతైనా సరే మీరు కొనండి అని చెప్పి 5,00,000 రూపాయలు అదే రోజు ట్రాన్స్ఫర్ చేసి బ్యాలెన్స్ అమౌంట్ కూడా మరి వెంటనే పంపడం జరిగింది. వారు కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఎక్కువ మందికి సేవ చేస్తూ ఆ యేసు ప్రభు కృపకి పాత్రలు కాగలరని కోరుకుంటూ శ్రీ బాదం బాలకృష్ణ గారి క్లినికల్ ల్యాబొరేటరీలో ఒక ప్రత్యేకమైన యూనిట్ని ప్రారంభించారు. మరి అది ఈఎన్టీ స్కానర్, ఎండోస్కోపీ స్కానర్ని మరి ఈరోజు అది ఇవ్వటం జరిగింది. మన గ్రేస్ ఫ్యాబ్రికేషన్ అధినేత శ్రీ ముదునూరి కుమార్ రాజా మా కాకినాడ ఈహెచ్ఎంలో తను ప్రత్యేక సభ్యుడు. మరి తను ఇలాంటి సహాయాలు చేయడానికి ముందుగా ఉంటుంటారు. కాబట్టి ఈ రోజున సంతోషకరమైన వార్త, పేద ప్రజలకు మంచి సేవ చేయాలనే ఉద్దేశంతో శ్రీ బాదం బాలకృష్ణ గారు మరి వారి యొక్క క్లినికల్ ల్యాబొరేటరీని ఎన్నాళ్ళుగానో ఎన్నో పరిచయాలు చేస్తున్నారు. ఈ రోజున ఈ కొత్త యూనిట్ను కూడా ప్రారంభించారు. ఇది ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని మనం చేస్తున్నాం. ఒక యూనిట్ కావాలని చెప్పి ఈఎన్టీ ఎండోస్కోపీ అడగడం జరిగింది. మరి ఆయన అడిగినప్పుడు ఆయన మాకు మా గురువు గారు పెద్ద ఆయన ఎప్పటి నుంచో పరిచయం ఉంది. అడగడం ద్వారా మరి మేము కూడా మాది ఈలో ఎస్టెట్ ఫుల్ గాస్పల్ చర్చ్ సంఘంలో విశ్వాసంతో దేవుడి కృపలో మేము అన్ని విధాలుగా ఆత్మీయంగా అన్ని విధాలుగా వర్ధిల్లడంతో
మరి యేసుప్రభు వారు చెప్పిన మాటలు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని, పేదల పట్ల కృప చూపాలని ఒక ఆలోచనతో మన దేవుడు నాకు ఇచ్చిన ఒక సంకల్పంతో మరి అలాగే బాలకృష్ణ గారు అడిగిన ఏమంటే మరి ఇటువంటివి ఆయన అడిగిన క్షణం మరి ఎటువంటి మరొక ఆలోచన లేకుండా ఆయన ఎప్పటి నుంచో మరి ఇలాంటి ఒక క్లినికల్ ల్యాబొరేటరీ కట్టాలని అతని ఆలోచన దేవుడు దీవించాడు. కాబట్టి మరి అందులో మాకు ఈ దేవుడు ఆయన ద్వారా ఇచ్చిన అవకాశాలను బట్టి యూనిట్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. గర్భిణీ స్త్రీలలో రక్తహీనత లేకుండా జాగ్రత్తలు పాటించాలని సెట్టిపరిచ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు మంచి పౌష్టికాహారం తీసుకుంటూ ఐరన్ లోపం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే ప్రతి ఒక్కరిగా ఉంది. ఎందుకంటే ఎక్కువగా ఐరన్ లోపంతో ఉండే గర్భిణీ స్త్రీలు ఎక్కువగా ఉన్నారు. అంచేత ఎవరైనా సరే ముందుగా కన్సీవ్ అయ్యే ముందే మనం ఐరన్ లెవెల్స్ అవి చూసుకొని, అంటే హెమోగ్లోబిన్ శాతం, రక్తంలో హెమోగ్లోబిన్ శాతాన్ని చూసుకొని వాళ్ళు ముందుకు వెళ్ళాల్సింది. అలాగే అయిన వెంటనే కన్సీవ్ అయిన వెంటనే మంచి సమతుల్యమైన ఆహారాన్ని తీసుకుంటూ 4 నెలలు వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ వాటర్ ఐరన్ అనేది ఖచ్చితంగా రెగ్యులర్ తీసుకోవడం. ఎందుకంటే ఎక్కువ మంది డాక్టర్స్ దగ్గర మందులు తీసుకుంటారు, కానీ అవి మింగకుండా పక్కన పెడుతూ ఉంటారు. ఆ విధంగా కాకుండా రెగ్యులర్గా డాక్టర్ సూచన మేరకు మందులు వాడుతూ, అలాగే పళ్ళు అవన్నీ కూడా బాగా తీసుకుంటూ మంచి సమస్యగా మంచి ఆహారాన్ని తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మా గవర్నర్ వనం శ్రీనివాసరావు గారు, అలాగే ట్రెజరర్ వీరభద్రరావు గారు, అలాగే మా పార్టీ మండలాధ్యక్షులు వెంకన్న గారు, అలాగే వైస్ గవర్నర్ గోవిందరావు గారు, కిరణ్, వీరందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కాకినాడ రూరల్ మండలం సత్పవరం గ్రామంలో గల పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పుల్లా చందు జన్మదినం పురస్కరించుకుని భగత్ సింగ్ భవన నిర్మాణ యూనియన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. యూనియన్ అధ్యక్షులు గోనెల నాగభూషణం ఆధ్వర్యంలో జనావుల వృద్ధుల ఆశ్రమంలో భోజనం ఏర్పాటు చేసి వృద్ధుల సమక్షంలో కేక్ ను కట్ చేసి స్వీట్స్ పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాగభూషణం మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పుల్లా చందు జన్మదిన వేడుకలు ఇలాగే వృద్ధుల మధ్య నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అమలగంటి బాబులు, పండాల బుజ్జి నిర్వాహకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. సర్పవరం గ్రామం పుల్లా పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ పుల్లా చందు గారు బర్త్డే సందర్భంగా మన జనావళి ఆశ్రమంలో ప్రతి సంవత్సరం ప్రతి ఏడాది కూడా ఇక్కడే కేక్ కట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడే వీళ్ళందరికీ కూడా భోజనాలు, ఫ్రూట్స్ పంచిపెట్టడం జరుగుతుంది. ఆయన బర్త్డే సందర్భంగా ఇక్కడ బ్రహ్మాండంగా చేస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా. పుల్లా సుధా చందు గారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాకినాడ రమణిపేటలో అడబాల ట్రస్ట్ కార్యాలయంలో లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ ఆధ్వర్యంలో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షురాలు ఎంవీఎస్ఎల్ ప్రసూన మాట్లాడుతూ ఒకరికి సేవ చేయడం లేదా సహకరించడంలో ఉన్న సంతృప్తి కంటే ఎనలేనిది ఏదీ లేదని అన్నారు. దానగుణమే శాశ్వతమని, భగవంతునికి కూడా ఇష్టమైన కార్యమని అన్నారు. క్లబ్ కార్యదర్శి శ్రీదేవిరెడ్డి మాట్లాడుతూ తమ క్లబ్ కోశాధికారి శ్రీవాణి సౌజన్యంతో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు అందజేస్తున్నామని అన్నారు. అదేవిధంగా తమ క్లబ్ ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు చెందిన మహిళలకు ఉచితంగా కుట్టు సెక్షన్లో కూడా తర్ఫీదు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మీనాక్షి, అడబాల రత్నప్రసాద్, ఉంగరాల వెంకటేశ్వరరావు, బుద్ధరా సత్యనారాయణరాజు, చింతపల్లి సుబ్బారావు, ఎస్ శ్రీ నగేష్, జి కృష్ణమోహన్, రేలంగి బాబురాజు తదితరులు పాల్గొన్నారు. మేము ప్రతి నెలలోనూ 2వ శనివారం ఈ హెచ్ఐవి పేషెంట్లకి నిత్యావసర వస్తువులు పంచిపెడతాం. ఇవాళ అనుకోకుండా మహిళా దినోత్సవం కూడా కలిసి వచ్చింది. ఆ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ గ్రోసరీస్ అన్నీ పంచిపెట్టడం జరిగింది. ఉన్న వాళ్ళకి రైస్ బ్యాగ్స్ కూడా అందించడం జరుగుతుంది. అదే కాకుండా ఇక్కడ ఒక ఉచిత కుట్టు శిక్షణా కేంద్రాన్ని నడుపుతున్నామండి. మహిళలకు 6 months కోర్స్ ఇది. ప్రతి 6 monthsకి ఒక బ్యాచ్ తయారవుతుంది. వాళ్ళకి సర్టిఫికేషన్ కూడా ఇస్తామండి. ప్లస్ తర్వాత వాళ్ళకి కొన్ని కాంపిటీషన్స్ అవి పెట్టి ఎవరైతే బాగా పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళకి మిషన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 14న జనసేన ఆవిర్భావ సభకు పటిష్ట ఏర్పాట్లు. మీడియా సమావేశంలో రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి. కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు ధర్నా. రాష్ట్ర సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లు అడుగుజాడల్లోనే పనిచేస్తా. పార్టీ నాయకులు, కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇచ్చిన టీడీపీ అధికార ప్రతినిధి వర్మ.
కాకినాడ నగరంలో 2 నేరస్తులు అరెస్టు. 6 లక్షల చోరీ సొత్తు స్వాధీనం. వివరాలను వెల్లడించిన డీఎస్పీ మనీష్ దేవరాజ్. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.